ఈ లోకములో మనం ఎంత సంపాదించినా, ఎంతమందిని కలిగి ఉన్నా, ఎంతమందిని పూజించినా, ఆరాధించినా, ఏ ఒక్కరు కూడా ఏది కూడా మనల్ని మోక్షానికి, పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి తీసుకొని వెళ్ళలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుళ్ళు అనబడుతున్న వారిని మీరు ఎంతమందిని కొలిచినా సరే, ఎవ్వరు కూడా మిమ్మల్ని మోక్షానికి తీసుకొని వెళ్ళలేరు. నేను ప్రకటింపబోయే క్రీస్తు సజీవుడై ఉన్న దేవుడు, ఒక్కగానొక్కడై ఉన్న దేవుడు మాత్రమే మిమ్మల్ని నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే మార్గమై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం పడే ప్రయాసంతా వ్యర్థమని జ్ఞాని అయిన సొలొమోను లిఖిస్తే, పరిశుద్ధుడైన పౌలు ఇలా లిఖిస్తాడు, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని. నిజమే, ప్రభునందు మనం పడే ప్రయాస మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. ఆయన యందు ప్రయాస పడే వారిగా మనం అందరము ఉండాలని, క్రీస్తుని తెలుసుకొని, సజీవుడై ఉన్న యేసుని తెలుసుకొని మనం అందరము నిత్య జీవానికి, మోక్షానికి, పరలోక రాజ్యానికి చేరుకోవాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క చిన్న మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.